బాకీ చేస్తానే రుణమాఫీ ఓ మిస్సే కిసే ఓ నా కిస్సు మిస్సు నువ్వు మీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణమాఫీ ఓ మిస్సే కిసే ఓ నా కిస్సు మిస్సు నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ ఎక్స్ట్రా జోష్ ఫిల్డ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ రోజా గారు. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన హల్లో మల్లో అందాలెన్నో యాలో యాల Now it's time to welcome our very own laughing star, Tower Star, Nag Babu garu. నాన్ స్టాప్ గా ఆటో పంచులేసి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. హలో హలో కేసరావు, చెప్పరా. ఎక్కడున్నావు? నేను సిటీకి వచ్చాను రా. దేనికిరా? అదే మా ఊరు కాలేజీలో ఉన్నాడు కదా, ఆ, అది కొంచెం చూద్దామని చెప్పి వచ్చానమాట. కాలేజీలో చూడటం ఏంట్రా? అదే ఏముంది, తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నాం కదా, ఏం చేయమని చెడు అట్లు చేసుకున్నాడని చెప్పి చూద్దామని వచ్చాను. అంత అనుమానం ఏంట్రా మీ అబ్బాయి మీద? అనుమానం కాదురా, ఇది ప్రేమ, ఒక రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులు దూరంగా ఉంటారు, ఏ చదవాలి అలవాటు ఎవరు తెలుసు. ఇప్పుడు తప్పని చేస్తే ఏం చేస్తాయండి? ఏం చేస్తావా, కొడుకు అనుకుని చూడండి, కాలు చేతి తీసేస్తాను. ఏ అంత తప్పే, ఇప్పుడు కామనే కదరా అది. ఏంట్రా కామను, అందరు అబ్బాయిలు ఒకటి, మా అబ్బాయి ఒకటి. కేశవరా అబ్బాయి అక్కడ ఫోన్ పెట్టు నువ్వు. గురుగారు అగ్గిపెట్టి ఉందండి. దేనికి రా అగ్గి పెట్టి? ఒలింపిక్ జ్యోతి వెలిగిద్దామని. అగ్గిపెట్టి ఉందని చెప్పే. దేనికి అగ్గిపెట్టి చెప్పు. సిగరెట్ కాల్చడానికి. సిగరెట్ కాల్చడానిక? ఏ మీ ఊళ్ళో సిగరెట్ నంచుకుంటారు అనంలోని? సిగరెట్ అనే ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయి నీకు? మందు కూడా కాలుస్తాను. మధ్యలో ఒక్కోసారి ఫ్లో అవుతాను, మిస్ అవుతాను. ఏం చదువుతాం? ఈ రెండు అలవాట్లు ఉన్నట్టు మీ తల్లిదండ్రులు తెలుసా? మా నాన్న సిగరెట్ కాస్తాను, మా నాన్న లైటర్ కొన్నాడు, మంత్ అవుతాడు, మా అమ్మ సబ్ చేస్తాను. లేకపోతే ఊరుకోండి మాస్టర్, ఇంట్లో చెప్తాను ఏంటి, ఏదో సీక్రెట్ గా అలా పార్టీస్ ఎంజాయ్ చేస్తాను అంతే. తల్లిదండ్రులు తెలియకుండా చేయడం తప్పు కదా? తప్పు కదా? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కొట్టను నన్ను. అర్థమైనా? నన్ను తీసేస్తా. ఎందుకు వచ్చారు సిటీకి? చదువుకోవడానికి వచ్చారు, చదువుకోవాలి. మరి మీ అబ్బాయి కూడా సిగరెట్ కావచ్చు, ఎవరు తెలుసు? అందరు అబ్బాయిలు ఒకటి, కేశవర అబ్బాయి ఒకటి. మీ అబ్బాయి కాదా? ఒకసారి నా ముందు సిగరెట్ తాగినా మందు తాగి తాట తీసేస్తా. సిటీలో 2 రోజులు ఉంటాను, అర్థమైందా? చదువుకోని పంపిస్తే 2 రోజులకే ఉంటా కదా, ఏదో దొరుకుతుంది, నరికి పోగలంటేస్తారు. అదేనా సిటీలో యూత్ పాడైపోయింది. మా కొడుకు కూడా ఎలా తయారైన ఫోన్ చేద్దాం సార్. మంచితనానికి మారిపోయారు. మంచితనానికి మారిపోయారు. అరే నేను ఒకటి అర్థం చెప్పరా. చెప్పనా? సిగరెట్ అలవాటు ఏమైనా నేర్చుకున్నావా? ఏంటన్నా? సిగరెట్ ఏమైనా తాగుతున్నావా? 2 minutes నాన్న. నాన్న ఏంటిది, ఏదో అన్నారు? సిగరెట్. నాన్న ఒక్క నిమిషం, డిక్షనరీలో ఎదుగుతున్నాను. చాలరా నాన్న, ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పండి నా సిగరెట్ ది. మందేమన్నా నేర్చుకున్నా? మందు అలవాటు పబ్బులు ఎత్తుకు. మందు ఒకసారి తాగాల్సి వచ్చి నేను తాగేశాను. ఏమని తాగావు? బాగా జలుబు వస్తే జలుబు మంది ఇచ్చాడు మా ఫ్రెండ్, తాగాను. నన్ను క్షమించండి. ఉంటా. అలాగే నాన్న, బాయ్.
బాబోయ్ అమ్మ జీవితం ఏంట్రా ఏమైంది? నన్ను ముసోడు కొట్టాడు రోడ్డు మీద. సుధీర్ గాడు ఫ్రెండ్ ని కొట్టాడా? అవునరా. అది ముసలోడా? ముసలోడ్రా. రారా ఎక్కడాడు? వద్దులేరా. రారా నిన్ను కొట్టాడు నా కొడుకుని వాళ్ళు చంపేస్తాను. వద్దురా. నా కొడుకు దొరుకుతాడు చేసేదో. అరే నేనున్నారా? ఎవడా నువ్వే చేసేది ఏరియాలో? అగ్గిపెట్టి అడిగాను దానికోసం కొట్టాడు నన్ను. అగ్గిపుట్టి అడిగితే చంపేస్తారా? ఆ. ఏంట్రా ఈ పెద్దోళ్ళు ఏమోరా. అర్థం చేసుకోరా మనల్ని. మందిచ్చావా? మంత తెచ్చాను రా. తీ, రా. డిసప్పాయింట్ రా ఆ ముసలోడి నుంచి నాకు. ఈ ఆటో మీద చేస్తే ఊరుకుంటాడు రా. గేర్ మార్చి ఎక్కిచ్చేయి. ఆ సోనిని రమ్మన్నది వచ్చినట్టు చూడు. చేసుకుంటాడు ఆ ముసలోడు. అరే దాని ఫస్ట్ లోపల కనిపిస్తే కాల్చి పారేస్తారా కూడా. నన్ను కుట్టాను కదా అడిగి మంత అవుతుంది తెలిసిపోయింది. నన్ను కొట్టం కూర్చాడు. ఒరే ఎందుకే మంచిది నేను మంచకం తాగుంటా. నానా ఏం చేస్తావురా? అది నేను ఏంట్రా అది? అది నానా రేపు చిన్న కెమికల్ ఎగ్జామ్ ఉంది నానా. ఏంటో మీకు చూపిస్తాను. నానా దిస్ ఇస్ పొటాషియం నానా. వి హావ్ టు మిక్స్ లైక్ దిస్ ఇన్ స్మాల్ అమౌంట్ అండ్ దిస్ ఇస్ అల్యూమినియం సల్ఫేట్ నానా. టు మిక్స్ బోత్ ఆఫ్ దెమ్ నానా. దిస్ ఇస్ కాల్డ్ నానా నేను కొత్తగా కనుక్కున్నా నానా. దిస్ ఇస్ కాల్డ్ పొటాషియం పర్మాంగనేట్. కేశవరా ఏంద్ర ఎందుకు వస్తున్నావు? తాగారు కదా నానా కెమికల్ రియాక్షన్ వస్తుంది. మీరు స్నానం చేయడానికి వెళ్ళండి. స్నానం చేయడానికి స్నానం చేయడానికి వెళ్ళండి. జాగ్రత్త కెమికల్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ ప్రిపేర్. ఈ నా కొడుకు మీ నాన్న. అదే ఇతను మీ నాన్న. ఇందాక ఇతనే చంపేస్తానంటా నేను. నువ్వు మాతో ఊరుకున్నాడు. నువ్వు కూడా పొడి చేసి చంపేస్తాను అడిగేస్తాను. ఇప్పుడు ఈ సెటప్ మందు తెలిస్తే మీ నాన్నకి పరిస్థితి ఏంట్రా? నన్ను చంపేస్తాడు. చంపేస్తాడా? నవ్వుతున్నట్టు బయటకు వచ్చి నిన్ను ఇద్దరు చంపేస్తాడు. నన్ను చంపేస్తాడు. ఈ మంది ఇచ్చి నువ్వేం చెప్తే ఏం చేయాలి? లోపల దాకా మూసుకొని ఎరా బాగా చదువుకుంటున్నావా? కాలేజీ ఫస్ట్ వెళ్తా. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఎలా చదువుతున్నావు? ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? నరేంద్ర మోడీ. సరే మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మన ప్రధానమంత్రి ఉంటాడా? ఒబామా. ఒబామా కేశవరావు. ఓ మై గాడ్ ఇది కూడా కరెక్ట్ చెప్పాను. ఫ్లూక్ సరే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నానా. మన తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? మైకేల్ జాక్సన్. ఇది నా కేశవరావు కొడుకంటే. అయ్యగారు మొత్తం కింద దుడుస్తానండి. ఇప్పుడు ఎక్కడ బాత్రూమ్ కడిగమంటారా? అదే పక్కన చూసారా? ఎవరు రైడు? ఈడు మన ఇంటి దగ్గర పని ఉన్నా పని చేస్తుంటాడు. చెప్పడం మర్చిపోయా మీకోసం జీడిపప్పు ఉప్మా చేశానా. లోపలికి వెళ్తానండి. మంచి మారిపోయారు. మీ నాన్నగారు నా మొహం చూసినట్టు చంపేస్తాడు రా. పట్టుకుంటే ఏదో చేయాలి అంతే కదా. ఏం చేస్తున్నారా? ఇప్పుడు ఎప్పుడు గుర్తుపడ్డా నిన్ను? ఎవరు నువ్వు? నిన్నెవడు గుర్తుపడ్డా? నన్ను గుర్తుపడ్డం కాదు. సుధీర్ మా నాన్న వచ్చాడే. మా నాన్న వచ్చాడు. ఏం తొడవాలి? ఏం తొడవ? అరే ఇట్రా దీని పని మనిషి అని చెప్పి దీనికి. ఇప్పుడు పని మనిషి నేను పని ఉండేలా నువ్వు రా. అన్ని మూసుకొని చేస్తాను గుర్తుపట్టలేదా? రామప్రసాద్ నాన్న నువ్వు గిల్లుతో నీ బట్టలు తుక్కుంటాను. ఎవరు అమ్మాయి? పని అమ్మాయి వంటలు కూడా చేస్తుంటది. నమ్మచ్చా? నానా ఎవరు కొడుకు నానా? నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. కేశవరావు కొడుకంటే మంచిదానికి మారిపోయారా? నువ్వు లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవు. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వాలి. వెళ్ళు. ఒక్క కెమికల్ రియాక్షన్ చేసుకుని వెళ్ళిపోతానా? చేరు ఎగ్జామ్ రిహార్సల్ ముఖ్యం మనకి.
ఆడికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆడి అదే దగ్గర అంటే వాడు కూడా ప్రైవేట్ గా చదువుతున్నాడు నాన్న. అవునా నేను లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి రేయ్, లోపలికి వెళ్ళి పని చూసుకోవాలి. కేశవరావు నో మీ నాన్న గోకేస్తాడు దాన్ని చూసుకో. ఇప్పుడు నేను చేస్తున్నావు పని ఇక్కడ 1 hour అయింది. 1 hour కొత్తగా జాయిన్ అయ్యావా? కొత్తగా జాయిన్. మా ఊరు వచ్చి ఎందుకు? చేపల చెరువులు రాసిస్తాను. వద్దండి. నానా నానా కేశవరావు హలో కేశవరావు. నాకు అలాంటి రావు. నువ్వేదో చేయకపోతే మీ నాన్న గోకేశా ఉన్నాడు. అలా కాదు వద్దండి. అది పని మంచి కాదు, పనులు కాదు. అది మీ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్, నేను మీ అబ్బాయి ఫ్రెండ్. చూడండి అందాక అగ్గిపెట్టిగా నువ్వా? నా సిగరెట్ నేర్పించింది మీ అబ్బాయినండి. నానా వీళ్ళెవరు నాకు తెలియదు నానా. నేను కెమికల్ తెలీదా నీకు? అది గర్ల్ ఫ్రెండ్ అండి. అరే ఈ మాట మీ చేత చెప్పించలారా? స్కెచ్ చేసా. ఇది ఉజ్వల దేశం కాదు, ఇది స్కెచ్చా. కేశవరావు కొడుకంటే ఎలా ఉండాలరా? మనుషులను మారిపోయాడు. పప్పు ఉప్మా చేస్తానని చెప్పి దీంతో ఉప్మా కలుపుతావు నువ్వు. చదువుకోని పంపిస్తే నీకు బుద్ధి లేదురా? నీకు నా ఫ్రెండ్ ఆడిచారు. బుద్ధి లేదురా నీకు? ఆడికై ఫ్రెండ్ కై నువ్వురా బండి అది. ఆ? బండి తప్ప నడుచుకుంటాను. ఇప్పుడు పాప ఫస్ట్ రామ్ ప్రసాద్ డైలాగ్ ఒకటి బాగా నచ్చింది నాకు. అన్నంలో కలుపుకొని తింటారా ఏంటది? నువ్వు సిగరెట్ కాలుస్తావా? మీ ఊళ్ళో అన్నం కలుపుకుంటారా ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇలాంటి డైలాగ్? చాలా బాగుంది. బాగుంది సుధీర్. థ్యాంక్ యూ సార్. సీను అండ్ ఆర్పి బాగా ఎంటర్టైన్ చేశారు. ₹3 స్కిట్ ని ముచ్చటగా మూడోసారి చేసి మనందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. వెంకటాపూర్ వెంకటాపురం బస్ కండక్టర్ నువ్వే కదా? నేనే. కొడతావండి? కొట్టడం ఏంట్రా? నిన్ను నరికి పోగలెట్టినా తప్పులేదు. నేనేం చేసా? మొత్తం నువ్వే చేసావురా. మొత్తం నువ్వే చేసావు. నీ మాటికి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి చిల్లర లింకులు పెట్టి వెళ్ళిపోతున్నావు. ఆ దరిద్రుడు ₹3 చిల్లర కోసం 6 సంవత్సరాల నుంచి నా పిల్లని పంపించట్లేదురా. ₹3 చిల్లర లేవంట. కొద్దిగా ఎలా? అరే ₹3 ఏముందండి, ఏం పర్లేదు, ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ ₹3 నేనెందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. వృద్ధరా ఏమండి నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి ₹100 ఇచ్చాడండి. ఆయనకి ₹20 ఇచ్చేసాడు, ఇంకా ₹3 ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టిస్ట్ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడికి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడికి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. నా పిల్లని నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడే నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడి పెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. ₹3 చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేసావు కదరా మూర్ఖుడా. బస్సులో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటది, టికెట్ కి సరిపడా చిల్లర ఇవ్వండి అని. చిల్లర మీరు ఇవ్వరు. తప్పులు చేసేది మీరు, క్వశ్చన్ చేసేది మమ్మల్ని. ఎల్లవయ్యా. ఎవడు ఫ్రస్ట్రేషన్ వాడు చెప్తున్నాడు, నా ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడో అర్థం చేసుకోవట్లేదు. ఎవడెవడికి ఏవేవో గండాలు, నాకు చిల్లర గండం ఉన్నట్టుగా ఉంది. ఏదైనా ఒక్క ఐడియా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి మేడం. మీ ఆవిడని లాగి పెట్టి ఒకటి ఇస్తే ఆ మత్తంతా దిగి వచ్చేస్తుంది. మీరెవరు కాదు, నా భార్యని ఆ దరిద్రుడి దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. రేయ్ రండ్రా. గోపాల్ గోపాల్ రమణ పిల్లని పంపించాలి. గోపాల్ రమణ పిల్లని పంపించాలి. కాల్చరా కాల్చు. నా పిల్లం నీతో వెళ్ళిపోయినప్పుడే నేను చచ్చిపోయాను రా. ఈ రోజు కొత్తగా చచ్చేదే లేదు. నా పిల్లాన్ని పట్టుకెళ్లే బ్రిటిష్ వాడా, కాల్చరా కాల్చువా. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఈ రోజు నా మృదురాన్ని తీసుకెళ్లే తీరుతా. దమ్ముంటే బయటికి రారా. గోపాల్ రమణ పిల్లని పంపించాలి. గోపాల్ రమణ పిల్లని పంపించాలి. గోపాల్ రమణ పిల్లని పంపించాలి. గోపాల్ రమణ పిల్లని
ఏంటి బ్రదర్ మన ఫ్యామిలీ గొడవలు ఉంటే మనం చూసుకోవాలి కానీ జనాలతో ఏంటి అంత మన ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు బ్రదర్. మా ఆవిడ. నా దగ్గర ఉందిగా. నా పిల్లని పంపుతున్నావు లేదా? ఇప్పుడు నువ్వు ఆవిడ లేకపోతే నువ్వు ఉండలేవు. ఉండలేను. నేను కూడా ఉండలేవు. నువ్వెందుకు ఉండలేవు? నువ్వెందుకు ఉండలేవు? మా ఆవిడ కాబట్టి. మా ఆవిడ లాంటిది కాబట్టి. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాదే కాలర్ పట్టుకుంటాను. నా పిల్లాన్ని నువ్వు పట్టుకెళ్ళినప్పుడు నేను కాలర్ పట్టుకొని రా. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక పని చేద్దాం. ఏంటది? నువ్వు నేను మృదుల ముగ్గురం కలిసి ఉందాం దా. ఏంటి? ముగ్గురు కలిసి ఉండడానికి ఇది కాపురం అనుకుంటున్నావా, క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావరా? అంటే ఇప్పుడు మాతో రావా? రాను. నా దగ్గర చిల్లర ఉన్నప్పుడు మృదులకి ఇచ్చి పంపిస్తా, అంతవరకు పంపించండి. చిల్లర ఎప్పుడు వస్తుందిరా? నాకేం తెలుసు. వస్తాను రా, వస్తాను. అదే బెటర్. ముగ్గురు కలిసే ఉందాం, వస్తాను. ఏంట్రా మీరు మాతో కలిసి ఉంటారా? వెళ్ళండి. మృదుల మృదుల నీకు ఒక surprise తెచ్చాను చూడు. మా ఆవిడ చాలా రోజుల తర్వాత నన్ను చూస్తుంది కదా, నేను మా ఆవిడని దాక్కుని సర్ప్రైజ్ ఇస్తాను. ఒక్క నిమిషం. మృదుల నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను చూడు. ఏమండి ఏంటో సర్ప్రైజ్ అన్నారు? ఏంటండి అది? గోల్డ్ రింగ్. నేను సర్ప్రైజ్ కాదా? నేను నీకు సర్ప్రైజ్ అవుతాను కానీ నువ్వు నాకు సర్ప్రైజ్ ఎలా అవుతావు? ఏమండి ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా అడిగినట్లేదు, ఇంకా బతికే ఉన్నారా అని అడిగినట్టుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? పెళ్ళైన వారానికి ఆ దరిద్రుడు నిన్ను పట్టుకెళ్ళిపోతే ఇంకెలా మాట్లాడాలి నేను? ముందు ఆ ఫ్రస్ట్రేషన్ వదిలే బ్రదర్. నువ్వు నా పిల్లని వదలొచ్చుగా. నువ్వు నా పిల్లని వదలు, నాకు మాత్రం అన్ని వదిలేయమంటావు. దరిద్రుడు. నాకు ఇవన్నీ తెలియవు. నేను మృదులతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మృదులరా, మృదుల ఇట్రా. కొద్దిగా అన్నం గిన్నె పెట్టు. ఏదో పొద్దున్న నాకు ఎప్పుడు తిన్నాడో లేదో. ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి, చుట్టాలు వచ్చారుగా. అప్పుడే మర్చిపోయాను. అక్కడ మార్కెట్ ఉంటుంది, కూరగాయలు తీసుకురా. నేనెందుకు కూరగాయలు తీసుకురాలి? అందరం కలిసి ఉన్నప్పుడు మన పని చేసుకుంటే తప్పేంటి బ్రదర్? నాకు అవన్నీ తెలియవు. నేను ఇప్పుడు మృదులతో 2 నిమిషాలు మాట్లాడాలి. మృదుల, నేను నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఎందుకు బాధ కంగారు నీకు? ఏదో కూరగాయలు తీసుకురా, తర్వాత మాట్లాడు. దరిద్రుడు కూరగాయలు తీసుకురాకపోతే నా పిల్లతో మాట్లాడించటే లేడు. నేను మీ ఆయన కూరగాయలు పంపిస్తే నువ్వేమన్నా ఫీల్ అవుతున్నా? అయ్యో అందరం కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నప్పుడు మన పని మనం చేసుకుంటే తప్పేంటండి? నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడికి ఉంటే ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి వాడుకుంటుంది మొదలవాడు. దాని గురించి వదిలేండి. మీరు నాకు సర్ప్రైజ్ అని చెప్పి డైమండ్ రింగ్ ఇచ్చారు కదా, ఏంటి విశేషం? ఒక గోపాల్ అనే ప్రయాణికుడికి ఒక మృదుల అనే ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సులో పరిచయమైన రోజు. ఈ రోజుతో మన కలిసి 6 సంవత్సరాలైందా? ప్రతి సంవత్సరం మీరే గుర్తు పెట్టుకుని నాకు ఫస్ట్ మీటింగ్ కి సర్ప్రైజ్ ఇస్తున్నారండి. నేనే పిచ్చిదాన్ని మర్చిపోతున్నాను. ఏంటో నిజంగా సర్ప్రైజ్. ఇదిగో కూరగాయలు ఇదిగో. ఓకేనా ముదురా? నేను నీతో కొంచెంసేపు మాట్లాడాలి, అర్థం చేసుకో. ఓకేనా? ఏం బ్రదర్ అని కూర్చులో తెచ్చావు? ఏడవ రాక నీకైతే రోడ్డు మీద వేరుకొని మంచి వేరుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావు కదా. మాకు ఏరడం రాదు. మంచి ఏరుడు గాడివి నువ్వు. మరి నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. ఓకేనా? ఎందుకు 2 నిమిషాలు ఉండొచ్చుగా? బురదలో ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? ఇంత కూడా సెన్స్ లేదు బ్రదర్ నీకైతే. ఇదిగో బట్టలు లాండ్రీకి ఇచ్చేసిరా బ్రదర్. బట్టలు నేనెందుకు ఇవ్వాలి బట్టలు? మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఇస్తే తప్ప మన పని మనం చేసుకోవచ్చుగా. ఏమైంది? బంగులాది అందరూ కలిసి ఉందామని చెప్పి మీ ఇద్దరు మాత్రం కలిసే ఉంటున్నారు. నన్ను మాత్రం పనులాగా రోజు బయటికి పంపిస్తూనే ఉన్నారు. నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల, ఒకసారి నేను నీతో మాట్లాడు. ఈ కకృతి బుద్ధి వల్లే బ్రదర్ నీకు ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు నువ్వు బయట బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నావా లేదా చెప్పు? నువ్వు వెళ్తాం. వెళ్లే ముందు ఒకసారి న్యాయం అడుగుతున్నావు. న్యాయాలు అన్యాయాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళు. పాపాత్ముడు ఎవరు పాపాత్ముడు ఎవరు పుణ్యాత్ముడు దేవుడికి అంతా తెలుసులే. దేవుడు అనేవాడు లేడు, ఓన్లీ నీలాంటి రాక్షసులే ఉన్నారు. దేవుడు అనేవాడు లేడు. నా ముద్దులని నాకు కాకుండా చేశాడు. మృదుల, నేను మీ ఆయన బట్టలు వాషింగ్ పంపించడానికి నీకేమైనా ఇబ్బంది అయిందా? మన పని మనం చేసుకున్నాం, తప్పేముందండి కదా. నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడు ఉంటే ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి వాడుకోతాం. మృదుల పదండి. ఏరీలిద్దరు నేను బట్టలకి ల్యాండ్రీకి ఇచ్చొచ్చాను. ఎక్కడ చచ్చారు మీ ఇద్దరు? బాబా ఎందుకు అరుస్తుంటావు బ్రదర్ నువ్వు? పక్కోడి పిల్లని ఇంట్లో పెట్టుకోకపోతే అరకపోతే నవ్వుతారా?
ఈ చెత్త ఆ డస్ట్బిన్ లో పడేసిరాపో. నా అన్నాలు చెప్తున్నావా? నేను ఎందుకు చెత్తపడేయాలరా? నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల, ఒక్క నిమిషం ఉండు బ్రదర్. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటి బ్రదర్? ఒకసారి చెప్పు. బొంగులో మనీళ్ళు ఏంట్రా మనీళ్ళు? అయ్యో ఆయన అన్నదాంట్లో తప్పేముందండి? ఏంటండి? ఆయన అన్నదాంట్లో తప్పేముంది అంటున్నాను. కరెక్టే రండి బాబు, నిజమే. ఆయన అన్ని దాంట్లో తప్పే ఉంది. ఆయన అన్ని దాంట్లో తప్పే లేదు. అసలు ఫస్ట్ లోనే నిన్ను కొట్టుంటే ఏమైందండి? ఇప్పుడు వస్తారేంటి? ముందు రారేంటి? చిల్లర కావాలండి మీకు? చిల్లర కావాలండి? అదా ఏంట్రా అది? వామిటింగ్. ఎందుకు చేసావా పని? బలహీన క్షణాల్లో ఎందుకు నీకంత బలం? ఎందుకు నీకంత బలం? ఈ ప్రెస్టేషన్ ఎందుకు బ్రదర్? నీకు ప్రెస్టేషన్, నాకు ప్రెస్టేషన్ ఎందుకు? ఇదిగో చేయబట్టు. 1 2 3. నీ 3 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నాను. మీ ఆవిడని తీసుకుని వెళ్ళిపో. బొంగులో 3 రూపాయలు అడిగినప్పుడు ఏమో ఇచ్చావంటే ఏదో లింకులు పట్టిస్తావు. రే, ఈ పరిస్థితిలో ఎవడైనా తీసుకెళ్తాడారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బ్రదర్? నువ్వు చెప్పు. అన్ని నువ్వు చేసి ఇప్పుడు ఏం చేయమంటావు బ్రదర్ అని అంటే నేనేం చెప్తానురా నీకు? బాబు గారు, రోజా మేడం ఒక్కటే చేయగలను. మృదులా, మృదులా. నువ్వు పిలిస్తే రాదు. ఒక్క నిమిషం ఉండు. మృదులా. ఏమంటే పిలిచారా? అబ్బో అబ్బో, మొగుడు పిలిస్తే మాత్రం రాదు. మొగుడు పిలిస్తే మాత్రం రాదా? మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నావు, నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు. నా మృదులా నాకు ఇక్కడ లేదు. ఎన్ని సీక్వెల్ చేసినా రాదు. సడన్ గా ఈ వామిటింగ్ ఏంటి మృదులా? అంటే నేను నైట్ బిర్యానీ తిన్నాం కదా, కాస్త అజీర్తి చేసిందండి. నాకు ప్లస్ అయిందిలే ఏదో ఒకటి. మీ ఆయనకి నేను అలా పంపించాను కదా, నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? అయ్యో, అలా మాట్లాడతారేంటండి? మీరు ఏది చేసినా నన్ను ఆయనను కలపడానికే కదండి చేస్తారు. ఆయన అర్థం చేసుకోడు ఏంటో. మీరు రండి. దీనికి ఇలా అర్థమైందా? ఆడికి అలా అర్థమైంది. దీనికి ఇంకో సీక్వెల్ పడేలా ఉంది. చంద్ర గారు ఇంకా ఎన్ని సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు చంద్ర గారు? ఎన్నైనా చేయొచ్చు. నాగబాబు సార్, ఫస్ట్ టైం చాలా బాగుంది, సెకండ్ టైం బాగుంది, మళ్ళీ థర్డ్ టైం చాలా బాగుంది. సక్సెస్ఫుల్ గా 3వ స్కిట్ చేసావు. వెరీ గుడ్ చంద్ర. రోజా గారు, అమ్మో అమ్మో, ఒక అమ్మాయి మీద ఆశ ఉంటే ఎన్ని చేస్తారు కదా. బాగుంది, చాలా బాగుంది. భర్త పోతే బాధపడను కానీ రాజు పోతే ఫుల్ గా బాధపడతా అంటున్నాడు మన సుధాకర్. అసలు ఆ రాజు ఎవరు, బాధలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ along with బుల్లెట్ భాస్కర్. So let's welcome them. నేను అడగొచ్చా రాజా, నా మొగుడు లేనప్పుడు నాకు వాయించావు రాజా. ఈ రోజు నాకు దూరం అయిపోయా వాళ్ళుడా. మా ఇంటి ముందు ఇంత జనం ఉన్నారు, కోపలేసి మా నాన్నగారు పోయారా ఏంటి? నాన్న, అప్పుడే నీకు 2 రోజులు అయిపోయాయా నాన్న? నాన్న, నిన్ను చివరి చూపన్నా చూసుకుంటాను నాన్న. ఎలా జరిగింది? రాత్రి చూసినానమ్మా. ఆకలైంది అనుకోని నా దగ్గరకు వచ్చి గిర్ర తిరిగి కింద పడి చచ్చిపోయిందమ్మా. ఒక్కసారి చూసుకుంటారా? ఈ కుక్క కోసం ఇంత బిల్డప్? మా నాన్నకేదో అయ్యిందని నేను ఎంత స్పీడ్ గురికొచ్చానో తెలుసా? చెప్పండి, మా నాన్న ఎక్కడ? ఏమైంది నాన్న? మందులు ఇవ్వట్లేదా? ఫుడ్ పెట్టట్లేదా? ఏంటి మా నాన్న ఫుడ్ పెట్టట్లేదంట, మందులు ఇవ్వట్లేదంట? ఏంటి? మందులంటే గుర్తుకొచ్చిందమ్మా. మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు ఒకటే అరుపులు, ఒకటే గోల. డాక్టర్ మందు రాసిచ్చాడమ్మా. మందు లేదమ్మంటే తర్వాత లేదమ్మా. ఓ రాజా, నా రాజా, ఓ రాజా, నా రాజా, నన్ను ఒంటిదాన్ని చేసిపోతుంది కదా. ఓ రాజా, నా రాజా. వారం రోజులు క్యాంపుకి వెళ్ళేసి వచ్చానే, కాసని టీ నీళ్ళు
నువ్వే టీ అంటే గుర్తుకొచ్చిందమ్మా. మొన్న ఉదయం పొద్దుగాల 5 గంటలు లేచిన చాయ్ దాదామని గిట్లా పెట్టుకున్న నోటి దగ్గర నా రాజు వచ్చి గిట్లా 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 చూసే ఇక చూస్తుందని ఇంట్లోకెళ్ళి పాలు తెద్దామని పోయినా గుట్టుక్కుమన్నాడమ్మా. ఓ రాజా నా రాజా ఓ రాజా. ఇక్కడ మొగుడు వచ్చాడని తెలుసా? తెలీదా? మొన్న రాజు వచ్చి పక్కన పడుకున్నాడు. దాని దగ్గర ఉన్న పేర్లన్నీ నా దగ్గరకు పోయినా వెళ్ళిపోయినాయి కదా. కొన్ని పేర్లు చూడే తిరిగాక మొగుడు ఇక్కడ వారం రోజుల నుంచి నానా సంకలు నాకొచ్చి ఇంత కష్టపడి వస్తే కుక్క కోసం మొగుడిని పట్టించుకోవా? అక్కడ చూడే ఎండిపోయిన ఇస్తరాకులా తయారయ్యాడే నా నాన్న. ఒరే అన్నయ్య నీకేమన్నా బుద్ధి ఉందా, మానవత్వం ఉందా? అసలు రాజా చచ్చిపోయి నా అల్లుడు చచ్చిపోయి నీవేడుతుంటే మధ్యలో నీ ఆకలి బాధలేటి, నీ అప్పుల బాధలేటి, నీకేమన్నా మానవత్వం ఉందా? అసలు నా అల్లుడు పోయాడే అక్క. ఆ కార్యక్రమం కూడా మొదలు పెడదాం అక్క. తీసుకురండి అయ్యా నా బంగారు తల్లిలే. రేపొద్దున ఏం ముఖం పెట్టుకొని వీధిలోకి వెళ్తావమ్మా? ఏం ముఖం పెట్టుకొని వీధిలోకి వెళ్తావు తల్లి? ఈ బొట్టు జరిగిపోతుంది, ఈ గాజులు పగిలిపోతాయి, ఎలా బతుకుతావు నా బంగారు తల్లి? నా బంగారు తల్లి ఆ కార్యక్రమం కానీ నా చేతులతో నేను చేయలేదాక. ఏమయ్యా తీసుకెళ్ళండి అయ్యా నా అల్లుండి, సాగలంపండి అయ్యా. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాలని అగ్నికణం. కుక్క కోసం ఇంతగానే చేస్తున్నావైతే రేపు నేను పోతే ఇంతగానే ఏడుస్తావని గ్యారెంటీ ఉంది. నా నాన్నకి నాకు తిండి పెట్టకుండా చూపిస్తున్నావు కదే, అంతా ఈ కుక్క ఉన్ననే కదా. ఈ కుక్క లేకపోతే అడుగో మహారాజు పులిలా కదిలాడు. సారీ చెప్పండి సార్. దేనికిరా? దీనికి సార్. దీనికెందుకు చెప్పాలా? ఇందాక ఏమన్నారు సార్? ఆఫ్టర్ కుక్క అన్నాను. లాస్ట్ స్కిట్ లో ఆఫ్టర్ అన్నందుకు ఎంత దొబ్బారు సార్? ఇప్పుడు రివెంజ్ ఉంటుంది సార్. తప్పు సార్. అసలు కుక్కల గురించి మీకేం తెలుసు సార్? నీకేం తెలుసా? నాకు ఏం తెలుసా సార్? మన స్టేట్ లో ఉన్న కుక్కలు 3,36,252 సార్. అందులో మగ కుక్కలు 2,33,252 సార్. ఆడ కుక్కలు 1,25,333 సార్. అటు ఇటు కాని కుక్కలు 44,000 సార్. ఇప్పుడు చెప్పండి సార్, నాకు తెలియదా సార్? తెలుసు. మీ ఆవిడ మిమ్మల్ని ఎంత ఇచ్చి కొనుక్కుంది సార్? 2 లక్షలు. కానీ సార్ నిన్న పేపర్ లో చూసారా సార్? బెంగళూరులో ఒకడు 2 కోట్లు పెట్టి 2 కుక్కలు కొనుక్కున్నాడు సార్. దండం పెడతారా? రే కాళ్ళు మొక్కుతారా? సారీ ఏదో చెప్పేస్తారా? సారీ కుక్క దేవా. సార్ కుక్క కాదు సార్, రాజా. రాజా నా రాజా, ఓ రాజా నా రాజా, ఓ రాజా. నా మొగుడు, ఓ మొగుడా నువ్వు ఎంత మంచివాడవురా. నా రాజా గారిని మెచ్చుకున్నావు. ఓ రాజా నా రాజా. నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది. మంచి స్కిట్ చేసావు భాస్కర్. థ్యాంక్ యూ సార్. గుడ్. రోజా గారు సూపర్. ఖైదీలతో కుస్తీ చేసి మరీ కామెడీ చేయడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. మై డియర్ కరుడు కట్టిన ఖైదీలారా, ఈ రోజు మీ మానసిక స్థితి మార్చడానికి దేశంలోనే నెంబర్ 1 సైకాలజిస్ట్ రాబోతున్నాడు.
సైకాలజిస్ట్ మీరు గొప్ప సైకాలజిస్ట్. మీరు గొప్ప సైకాలజిస్ట్ కాదు, నేను గొప్ప సైకాలజిస్ట్ అంటున్నా. వీడియోలో కొత్తగా వచ్చిన ఆర్టిస్టా? అవును సార్, కొత్త ఆర్టిస్ట్. కొత్త ఆర్టిస్ట్ వచ్చావు, నాలాగా తొందరగా రాకూడదు. నేనంటే ఎన్నో స్కిట్లు చేశాను. వీడు చూడు 70 స్కిట్లు చేశాడు, ఇంతవరకు వీడి పేరే తెలియదు. ఇంతకీ నీ పేరేంది? నా పేరు వాళ్ళందరికీ తెలుసు. నాకు తెలియదుగా, చెప్పు. నా పేరు కార్తిక్. వీడి పేరు చూడు కార్తీక్. నా పేరు చూడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళింది. కావాలంటే రోజా మేడం అడుగు. మేడం లాస్ట్ వీక్ లో మీరు చెప్పారు ఢిల్లీలో అడిగారని, అప్పటి నుంచి కృష్ణానగర్ మొత్తం డప్పు కొట్టి చెప్తున్నారు. మీ పేరు అందరికి తెలుసు, సైకాలజిస్ట్ గా మీరు చాలా గొప్ప వ్యక్తి అని వీళ్ళందరికీ తెలియడం కోసం నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మొన్న మధ్యన నేను ఒక సైకిల్ కొనుక్కున్నాను. ఆ సైకిల్ ఎక్కి తొక్కుతుంటే కర్రా కిర్రా అని సౌండ్ వస్తుంది, ఏం చేయాలి? నేను సైకిల్ రిపేర్ చేసేవాడిని కాదు, సైకాటిస్ట్. ఎట్ట అంటే సైకాటిస్ట్. బల్లి నుంచి రాక్షసు బల్లి వరకు ఎట్ట అంటే మనిషి అయినా ఎట్ట అంటే మనిషి అయినా నేను మార్చగల అనే టెపాసిటీ నాకు ఉంది. అండర్వేర్ మార్చినట్టు నేను ఎట్టంటే మనిషినైనా నేను మార్చుకున్న కెపాసిటీ నాకు ఉంది. మీరు ఒక అద్భుతమైన సైకాలజిస్ట్ అనే విషయం ఇప్పుడు అందరికి తెలిసింది. నాకు బాగా నచ్చిన షో జబర్దస్త్ కామెడీ షో సార్. అందులో ఉన్న జడ్జిల మనస్తత్వాలు సైకాలజీ చెప్పండి సార్. ఫస్ట్ నాగబాబు గారి సైకాలజీ. నాగబాబు సారు సైకాలజిస్ట్, ఆర్టిస్ట్, ఆలోచన ఉంటే చాలు ఎక్కడికో తీసుకెళ్తారు. రోజా గారి సైకాలజీ. రోజా గారు ఆర్టిస్ట్, ఆలోచన కనుక్కొని డౌట్ వస్తే చాలు ఎక్కడికో తీసుకెళ్తారు. సార్ ఏం చెప్తున్నారంటే మీకు అర్థం కాలేదని నాకు కూడా అర్థమైంది. సార్ ఏం చెప్తున్నారంటే ఆర్టిస్ట్ కి టాలెంట్ ఉందని తెలిస్తే నాగబాబు సార్ గారు ఎక్కడికో తీసుకెళ్తారు. అదే ఒక ఆర్టిస్ట్ కి టాలెంట్ ఉంది లేదు అనే ఒక చిన్న ఆలోచన వస్తే ఎక్కడికో తీసుకెళ్తారు. అంతేనా? అంతే. అద్భుతం సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు టీమ్ లీడర్ల మనస్తత్వాలు వాళ్ళ సైకాలజీ చెప్పండి. మన టీమ్ లీడర్ డైలాగ్ చెప్పట్లేదా? అంటే ఆయన మౌనవ్రతం ఇవాటి నుంచి ప్రతి శుక్రవారం మౌనవ్రతం చేస్తారని దేవునికి మొక్కున్నారు. అట్ట కవరప్ చేశారా? అలా కాదు సార్, టీమ్ లీడర్ల మనస్తత్వాలు వాళ్ళ సైకాలజీ చెప్పండి. ఈ మధ్య ఇప్పుడు వచ్చాడయ్యా, నెత్తిగా మాట్లాడతారు, బాగా చేస్తారు. ఆడు చెప్పిన డైలాగ్ ఓడికి అర్థం కావట్లేదు, ఎందుకు పెట్టారో ఏంటో పెట్టారో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. అంటే పర్ఫార్మెన్స్ చేస్తే చాలు టీమ్ లీడర్ కడుపు మండిపోతుంది. ఏం చేయాలో మైండ్ గీక్కొని ఏం చేయాలో అర్థమే కావట్లా. టైంకి తినట్లేరా సార్? టైం తిట్టం కాదు, వారు పర్ఫార్మెన్స్ చూస్తుంటే మనసుకి గిర్రెక్కి పర్ఫార్మెన్స్. ఈ సంగతి ఎందుకు వదిలేండి సార్, ఖైదీల సంగతి చూడండి. చూశాను. మామూలు వాళ్ళు కాదు సార్, ఆ ముగ్గురిని వదిలిపెట్టండి. ఆయనతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అని లెగితే అంటారు. ముందు ముందు మీకు అర్థమవుతుందండి. ముందు నాకే అర్థమైంది. మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, బయట వెయిట్ చేస్తూ ఉంటాను. సెక్యూరిటీ ఇస్తారా నాకు? ఇస్తారు సెక్యూరిటీ. సార్ మీకు తెలియదు సార్ ఆయన గురించి, అర్థం చేసుకోండి. సరే, సర్దార్ గబ్బర్ సింగ్ టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళిపో. సార్ అర్థం చేసుకోండి సార్, నా మాట మీరు వినకపోతే మీరు చాలా రిస్క్ లో పడిపోతారంతే. ఎట్లాంటి మనుషులు ఎంతో మంచిదా, కడ్డారు మార్చేసేట్టు ఎట్లాంటి జనాభా అయినా న్యూస్లో మార్చేయగల కెపాసిటీ నాకు ఉంది. వెళ్ళు, ఆఖరికి సెల్ ఫోన్ ఉంచుకో. వెళ్ళేటప్పుడు ఆ తాళాలు ఉన్నాయి చూసా, ఆ తాళం వేసుకుని నీ జబ్బులోనే ఉంచు. ఎటువంటి సౌండ్ వచ్చినా, ఎటువంటి సందర చేసినా సరే నువ్వు మాత్రం తాళం దిమాక. వెళ్ళు సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి డిసైడ్ అయితే వారు వన్ సైడ్ నీ కర్మరా బాబు. సార్ ఆయన అలా పంపించారు చూసారా, వీళ్ళు ఎలా ఉన్నారో చాలా ఘోరంగా ఉన్నారు సార్. వాళ్ళందరూ మనల్ని చంపేస్తారు సార్. వీడేంది ఎట్లా ఉన్నాడు సార్? అక్కడ చూడండి, వీడేంది లెగితే చాపు పాడుతున్నాడు అంటున్నాడు సార్. అది ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన ఫైల్ చదవాలి సార్. చదవండి. ఇతని పేరు ప్రకాష్. ఇతను ఇప్పటి వరకు 999 రేపులు చేశాడు. ఇంకొక రేపు చేస్తే వరల్డ్ రికార్డ్ అవుతుంది. రికార్డు బద్దలు కొట్టడమే ఈయన ముఖ్య ఉద్దేశం, దానికోసమే ఎదురు చూస్తున్నాడు. అయినా రేపు చేస్తే అంటే మనం ఆడోళం కాదుగా, మగోళంగా, మనకెందుకు భయం సార్? ఆయన చేసిన రేపుల్లో ఆడ మగ ఇద్దరున్నారు. ఆయనకు రికార్డే ముఖ్యం, ఎవరనేది ముఖ్యం కాదు. లెగితే అంటున్నాడు, అంటే రికార్డు బద్దలు కొడతా అంటున్నాడు. రికార్డు బద్దలు కొట్టేస్తానా? ఆ బద్దలు ఏమో కానీ నా రికార్డు బద్దలు కొట్టేలాగా ఉన్నారా చూస్తుంటే. ఆడి గురించి వదిలిపెట్టండి, వీటిని చూడండి ఎలా ఉన్నాడు. సార్ లేమ్మా, దీంతో వాడిని ఒక టెస్ట్ చేయండి సార్.
కేంద్ర తలకాయ అట్ట తీసాడు వాడు. వాడు చూస్తే అంత భయంకరంగా తలకాయ ఉన్నా కూడా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ వాడి గురించి. వాడికి భార్య కొడుకు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరంటే వాడికి బాగా ఇష్టం. వాడి కొడుక్కి గుండెలో చిల్లు పడ్డదని చెప్పేసి డాక్టర్లు ఆపరేషన్ చేయమంటే డబ్బుల కోసం వీడు చైన్ స్నాచింగ్ చేశాడు. మొన్న ఒకటి చైన్ పట్టుకొని లాగాడు. గొలుసు వచ్చిందా? గొలుసుతో పాటు తల కూడా వచ్చింది. అదే తల. నువ్వు ఎట్టొకట్ట మార్చాలరా. మార్చండి. నీ ఆలోచన ఏంటిది చెప్పు. నా కొడుకును చూడాలండి, నా కొడుకుతో మాట్లాడాలి. మీ కొడుకు వయసు ఎన్ని సంవత్సరాలు ఉండిద్ది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అందా? ఇప్పుడు నేనే నీ కొడుకుని అనుకో. సార్ ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావురా? అంటే మీకు ఫిట్స్ వచ్చింది కదా, తాళాలు గుర్తు కొడుకు 2 సంవత్సరాలకి యాక్టింగ్ చేస్తున్నారా? నువ్వేంద్రా అట్ట చెవులు గుర్తు పెట్టినట్టు పెట్టావు? యాక్టింగ్ చేస్తున్నావా? ఆ ముక్క ముందు చెప్తే ప్రిపేర్ నీ పాపాయించు. నీ ఆలోచన తీరిందా? కోరిక. ఏం కోరిక అది? పెళ్లి రోజు ఈ రోజు మా ఆవిడ చూడాలని ఉంది. అరే గౌన్ అందుకోరా. ఇదిగోండి సార్. గెటప్ సీన్ కూడా ఇన్ని గెటప్ లేదు సార్. ఎక్కడ పోయావే? నిన్ను చూడలేకపోతున్నానా? ఏమైపోయావా? పోలీసులు పిలవండిరా. ఎక్కడ పోలీస్ సార్? ఆ సినిమా అయిపోయింది, బాగా నచ్చి మళ్ళీ సెకండ్ షో కూడా వెళ్ళారంట. అయిపోయింది నీ కోరిక. ఇది నాది. మళ్ళీ కాపాడాడు గదిరా. కాపాడిన విషయం మీకు అర్థమైంది. వాడేసే స్కెచ్ గురించి మీకు అర్థం కావట్లేదు. వాళ్ళందరు రౌండ్ అయిపోయింది, ఇప్పుడు నా రౌండ్. అరే ఈడు అసలు నేను తొట్టుకోలేకపోతున్నారు. అరే ఏదో ఒకటి చేయరా. ఏం చేసేదా? చేయరా రే. నా పేరు ఢిల్లీ వరకు వినపడింది అన్నారు. ఇప్పుడు వీడి కేక ఢిల్లీ వరకు కూడా వినపడుద్ది. ఏమైంది సార్? బాస్ బద్దలైపోయిందిరా. బాగున్నావా? పెళ్ళ టయానికి వస్తారా? టయానికి రమ్మంటే ఏదో టయానికి వస్తారా? ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ రాజమండ్రి సెంటర్ చేయాలి. అయ్యో బాబు, రాజమండ్రి చేయాలా? నేను తట్టుకోలేను సార్. ఆగండి సార్. రోజా గారు ఏంటి దుర్గారావు, ఒకసారి కమిట్ అయితే నీ మాట నువ్వేనవా? మరేంటి వారు 1 సైడ్ అయిపోయింది ఇప్పుడు. బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది స్కెచ్? బాగుంది ప్రకాష్, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఓకేమా, బాగుంది, గుడ్. వ్యూవర్స్, మా టీమ్ లీడర్ స్కెచ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు డంప్షరాడ్ రౌండ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. సో ఓవర్ టు యు జడ్జెస్. ఈ రోజు డంప్షరాడ్ రౌండ్ లో వాట్స్ ది థీమ్? సోమన్ బాబు గారి సాంగ్ ఒకటి, కృష్ణ గారి సాంగ్ ఒకటి చెప్పాలి. ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్. ఓకే, రెడీ? 1 2 3. కృష్ణ గారు సింహాసనం సినిమా. మాగదు. వస్తాడు నారాజు ఈ రోజు, వస్తాడు నెల రాజు ఈ రోజు. 1 2 3. చెప్తా. సాడ్ సాంగ్, పడవ మీద. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. నాగబాబు సార్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. టైం 21 seconds. పటాస్ ప్రకాష్. పటాస్ ప్రకాష్ ఆంటీ. రెడీ? 1 2 3. జా జా జుంబారే జుమ్ జుంబారే జుంబరాహి జుంబరాహి జుంబరే. రెడీ? 1 2 3.
పిప్పి పిప్పి సన్నాయి 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 మేళాలు సన్నాయి అదే ఇంత అదే చూపెట్టాడు. ఏదేది పువ్వు పందిరి చెట్టు సన్నాయి చెట్టు సన్నాయి కొమ్మలు చెట్టు చెట్టుకు సన్నాయి చెట్టు చెట్టు సన్నాయి ఆకులు ఆకులు కొమ్మ కొమ్మకు సన్నాయి నాగబాబు సార్ టైం 51 seconds. నెక్స్ట్ చమ్మాక్ చంద్ర. One, two, three, go. ఆకాశంలో ఒక తారక సినిమా పేరా కన్నుల్లో నన్ను వదిలి భయపడుతున్నారు నిన్ను చూస్తే నాకు భయమా బూచి దెయ్యం నీ అందం చూస్తే నాకు భయమా మా ఊళ్ళో ఒక పడుతుంది భయమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. ఓకే రెడీ సెకండ్ సాంగ్. అమ్మ చూడాలి చూడాలి నిన్ను నాన్నని రాయిని రాముడు చేసి నువ్వే నా దేవతవి రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. నాగబాబు సార్ క్వాలిఫైడ్ ఆర్ డిస్క్వాలిఫైడ్? డిస్క్వాలిఫైడ్. అనవసరంగా నిలబడ్డా. సుడిగాలి సుధీ. బట్ నాట్ ద లీస్ట్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. రెడీ 1, 2, 3, go. చీర ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు. 1, 2, 3, go. ఏంట్రా ఇప్పుడే ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకెల్లా పడ్డాడమ్మా టైం 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 14 seconds. సో జడ్జెస్ మా టీమ్ లీడర్ సూపర్ పర్ఫార్మెన్స్ లో ఈ రోజు సూపరెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? సుధీర్ అండ్ రామ్ ప్రసాద్. So now let's quickly move on to మన next round, our very own Fadafat Fun Round. So నాగబాబు సార్ ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం జరగబోతుంది? ఇప్పుడు నలుగురు టీమ్ లీడర్స్, నలుగురు పార్టిసిపెంట్స్ వస్తారు. మధ్యలో 1 చైర్ వేస్తాం. మ్యూజికల్ చైర్స్ లాగా ఆడతారు. ఎవరు ఫస్ట్ కూర్చుంటే వాళ్ళు మిగిలిన 7 మందిలో ఎవరినో ఒకరు ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసిన రీజన్ చెప్పాలి. So are you ready team leaders? Let's do it. Come on. ఓకే 3, 2, 1 గో. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగ్ ఎదిని కట్టింగ్ అందుకే హోళ్ళో చెప్పి హోరు కొట్టుందే. అందమైన ఫీలింగ్ అడుగుకే డార్లింగ్ లాగి Whoa, 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 whoa. Oh my god, oh my god, oh my god. So జీవన్ క్వాలిఫై అయిపోయారు. ఎవరో ఒకరిని మీరు ఎలిమినేట్ చేయాలి. ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? దీనికేం బహుమతులు లేవు చెప్పే. భాస్కర్ అన్న ఎందుకు? జ్వరంతో ఫీల్ అవుతుంది సార్. అందుకనే ఓకే. ఓకే రెడీ. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి.
ఎవరిని ఎలిమినేట్ చేస్తారు మీరు? జీవన్ ఎందుకు బాగా యాక్టివ్ ఉన్నాడు సార్, నెక్స్ట్ ఇంకోని లేపేస్తాడని. అది వెరీ గుడ్ వచ్చాయి. రెడీ? అరే 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 సో కార్తిక్ ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అండ్ వై? సుధాకర్ అన్న. ఎందుకు ఇది కనిపించావు? అంటే ఇక్కడ ఉన్న వల్ల ఆయన కొంచెం యాక్టివ్ గా కనపడుతుంది నాకు ఇంకా. రెడీ? రెండు పుంజులున్నాయి, రెండు పెట్టలున్నాయి, మరి ఒక్కో గంపలోంచి ఇంకో గంపలోకి దూరిపోతూ ఉన్నాయి. కన్ను కొట్టుకున్నాయి, మూట ఎట్టుకున్నాయి, అవి సందే చూసుకుని సందే కాడ తెగ సరదా పడుతూ ఉన్నాయి. కొత్తగా మిస్టర్ రీమా, మిస్టర్ రోమా, మిస్టర్ క్రోమా క్రో. ఎలిమినేట్ చేయడానికి రెడీయా? రెడీ. చేసే. రాంపేశాడు. వై? ఎందుకు ఎందుకు? కుర్చీ తీస్తాడు, సిద్ధంగా ఉంటారు కదా. నెక్స్ట్ ఆయన హెల్మెట్ చేయండి రా. రెడీ? ఈడో రకం మరి ఆడో రకం, మరి ఈడు ఆడు ఒక్కటైతే ఎన్నో రకం. ఓ ఈడో రకం మరి ఆడో రకం, అయ్య బాబోయ్. మీరిద్దరే కూర్చోండి రా, ఎవరు వద్దు. సో కార్తిక్ మూడోసారి. చంద్ర అన్న. చంద్రన్ ఎందుకు? వై వై? ఇంతకుముందు వెనక లాగేస్తున్నాడు అన్న అసలు. రెడీ? డోరు నంబరు కొట్టి నాసు 56 అట్టగిత సున్నా రెండు సిలుకు నగరు మూడోన్లైన్ అయ్యర్ర కిట్టు కొబ్బరి సిట్టు లోన కస్తే సపా సిట్టు ఆట కుసిని గెటింగ్ సెట్టనే హనతన్న ఎప్పుడడే అప్పుడు చేసే కంటి చూసుకో ముదలిచి మెల్లో డైమండ్. దేవుడా అయ్య పట్టుకున్నా దుగారా పట్టుకున్నా. అరే కూర్చో కూర్చో. ఓకే, దట్ ఈస్ సుధీర్. సుధీర్. కార్తిక్ రెడీ? సిగ 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 కరక సిల్లింద మల్లే సికోటి పెళ్ళు తది నరాలు గిల్లే కర కర కాల సిల్లింద మల్లే అగమట పెట్టే తది అతర్లు చొల్లే. చాలా స్పీడ్ పెంచండి. డోరు నంబరు కొట్టి నాసు 56 అట్టగిత సున్నా రెండు కొబ్బరి సిట్టు లోన కస్తే సపా సిట్టు ఆట కుసిని గెటింగ్ సెట్టనే హనతన్న డోరు నెంబర్ గుడి డబ్బు 56 అట్టగిత సున్నా రెండు సిలుకు నగరు మూడోన్లైన్ అయ్యర్ర కిట్టు కొబ్బరి సిట్టు. సో కంగ్రాచులేషన్స్, ఫటాఫట్ ఫన్ రౌండ్ ఇస్ సుధీర్. బాగా కష్టపడవు. సో మిగతా టీమ్ లీడర్ అందరూ స్టేజ్ మీదకి వస్తే స్కోర్ చూద్దాం. కమ్ ఆన్ బాయ్స్. So now let's look at the score. Let's begin with Chamak Chandra and team Roja garu. Bullet Bhaskar and Tsunami Sudhakar. Roja garu. Padhas Prakash and team Roja garu. Chudikari Sudhir and team Roja garu.
సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ అండి, మీకైతే ఈ రోజు ట్రిపుల్ ధమాకా ఫటాఫట్ 1 రౌండ్ విన్నర్స్ మీరే, డంషరాడ్ రౌండ్ విన్నర్ మీరే, మళ్ళీ ఇప్పుడు చూసే పర్ఫార్మర్ ఆఫ్ ద డే కూడా మీరే. కంగ్రాచులేషన్స్. సో మన ఇవాల్టి ట్రిపుల్ ధమాకా విన్నర్స్ గెలుచుకున్న